హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రావెలర్ కిరణ్. ఇప్పుడైతే మేము గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇది అన్ని చెకింగ్లో ఉంది. చెకింగ్ అయిన తర్వాత లోపలికి ఎలా చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఫైనలీ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, గేట్వే ఆఫ్ ఇండియా చాలా ఎత్తుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, గేట్వే ఆఫ్ ఇండియా. ఇంకా తాజ్ హోటల్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ వ్యూ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా బావ నా వీడియో మొత్తం డిస్టర్బ్ చేయడానికి ఎలాగ వస్తున్నారు. నీకెందుకు రా బ్లాగ్ ఇవి అని చెప్పేసి ఇంకా నేను వెళ్తాను మొత్తం చూడడానికి వ్యూస్ మొత్తం. ఇదైతే ఛత్రపతి శివాజీ. ఇంకా ఫ్రెండ్స్, ఈ మొత్తం తిరగడానికి 1 డే చాలదు ఫ్రెండ్స్. అయినా నేను ఒక 1 డేలో మొత్తం తిరిగేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న పాప ఉంది, చాలా క్యూట్గా ఉంది. ముంబై వచ్చి ఎలా తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పావురాలు చూడండి. ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ జనాలు అందరూ ఉన్నారు, మొత్తం లోన్ తిరగడానికి వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వ్యూ పాయింట్స్ అయితే ఒక రేంజ్లో ఉంది వ్యూ. ఇక్కడ రావడం అంతా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను, మెరైన్ బీచ్ వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇదే తాజ్ హోటల్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. చూడండి ఫ్రెండ్స్,
చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం వ్యూ బీచ్. ఫ్రెండ్స్ మా బావకైతే ఫోటో తీయడానికి ఇది చేస్తున్నారు, నాకు వదిలేసి ఫోటోలు తీసుకుంటున్నారా చూడండి. ఇంకా అనియ ఫోటో తీసుకొని ఉన్నారు ఫ్రెండ్స్. బాయ్ ఇక్కడ ఎక్కువ కపుల్స్ వస్తారు ఇక్కడ బీచ్లో కూర్చొని బాగా వ్యూది మొత్తం ఎంజాయ్ చేయడానికి. ఇంకా ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకొని ఎలాగుంది, నాకైతే వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కడిని అయిపోయాను, నేను వీడియో తీసుకుంటూ అలా వెనకాల వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కట్టున్నారు 6 కిలోమీటర్ వరకు 5.6 ఇలా కట్టున్నారు ఫ్రెండ్స్. అది చూడడానికి అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫోయినిక్స్ పలేడియం మాల్ ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా బాగుంది. గోల్డ్ లా కట్టి ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే గర్ల్స్ వస్తున్నారు చూడడానికి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా లగేజ్తో పాటు వెళ్తున్నాం పట్టుకొని. అక్కడ ఇంకా చెక్ అవుద్ది, బోర్డింగ్ పాస్ చేస్తారు అక్కడ, దానివల్ల వెళ్తున్నాం. మా బాగా 2 జాకెట్లు పట్టుకున్నారు, ఇంకా హెల్మెట్. ప్రణీత్ భాయ్ అయితే పెద్ద బ్యాగ్, ఆ బ్యాగ్ చెకింగ్ అవుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ముంబై ఎయిర్పోర్ట్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చెకింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మొబైల్, మొత్తం వాచ్ అన్నీ ఇవ్వాలి ఫ్రెండ్స్. పర్స్, వాచ్, వాలెట్ అన్నీ తీసి ఒక ట్రైలో వేసుకొని అక్కడ వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత అక్కడ చెకింగ్ అవ్వద్ది. చెకింగ్ అయిన తర్వాతే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మేము ఫ్లైట్ ఎక్కుతున్నాం, ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక చిన్న పాప పట్టుకొని ఆ అమ్మాయి ఉంది అలాగా చూసుకుంటూ. మా బావగారు అంటున్నారు, టికెట్ చూపిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి. ఫైనల్ అయితే మేము లోపలికి వస్తాం ఫ్రెండ్స్. చూడండి, అక్కడైతే మేము జ్యూస్ ఆర్డర్ చేస్తే దాంతోపాటు నట్స్ ఇచ్చారు. అంతే, అక్కడ కాజు ఉంటుంది. ఆ జ్యూస్ ప్రైస్ అయితే 200 రూపీస్. ఎక్కువ కూడా ఉండదు, 250 ml కూడా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, అవి అయితే తీసాను. చింపడానికి చాలా అంటే చాలా, అసలు అవే అవ్వట్లేదు. ముంబై వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్లైట్ నుంచి చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, లైటింగ్లతో అన్నిటితో చాలా నిండిపోయి ఉన్నది. వైజాగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నాను 2 days.